ఏంటి అందరూ మా అభిపి చుట్టూ చేరారు, బాగా నవ్విస్తున్నాడా? మా గొప్పగా నవ్విస్తున్నాడండి. మా బాబుని పట్టు కొట్టేశాడు. రాళ్ళు వచ్చి కొట్టి కాలనీలో అందరినీ చంపేసేలా ఉన్నాడు. ఎందుకు కొట్టావు నాన్న? తిట్టాడంటగా? ఏమని తిట్టాడమ్మా? సుక్కు సుమాలు సుర్రైపోద్ది అని. సుక్కు సుమాల సుర్రా అంటే ఏంట్రా? నాకేం తెలుసు, లైట్లు ఆర్పి మా నాన్న మా అమ్మతో అలాగే అంటాడు. ఏమన్నా సుర్రు గారు, లైట్లు ఆర్పగానే బాధ్యత తీరిపోదండి. పిల్లలు పడుకున్నారులే చూసుకోవాలి. ఏమన్నా బాచిగారా, మన నా కొడుకు సంగతి అండి. ఈ చెయ్యట్టుకుని కలిసాడు. వీడు మా వరాల పంటండి. ఏం వరాలు ఇచ్చాడమ్మా? వీడు పుట్టగానే మా ఆయన 20 కాసుల వడ్డానం చేయించాడు. వీడు పుట్టగానే పక్కింట్లో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయ్యి మొత్తం ఆరిపోయారు. వీడు పుట్టగానే మా మరిది గారు పోయి ఆస్తంతా మాకే కలిసి వచ్చింది తెలుసా? అబ్బా, ఎన్నిసార్లు పుట్టాడమ్మా ఈ వరాల పంట? ఏం వేళకోళంగా ఉందా? ఊరుకోండి, పిల్లనగా వాళ్ళు కొట్టుకుంటారు, రేపు కలిసిపోతారు. అదొక పెద్ద మ్యాటరా? ఇదిగో పిల్లలు అంటున్నావు, పెద్దోళ్ళని కూడా చూడకుండా నా మీద రాయిస్తున్నాడు. మీకు తగిలిందా? బాబు, అయితే మా వాడు. దీనికేమో సమాధానం చెప్తా బాబు. ఏంటమ్మా ఏంటి? ఏంటమ్మా ఏంటి? పిల్ల పెద్దగానే నా మొగుడిని పెద్ద కంకర రాయించుకుని కొట్టేశాడు చూడు. నీ మొగుడే ఏదో చేసి ఉంటాడు. బాగా నరికేసుకొస్తున్నా కొడుకుని. మేము కన్నా గానీ ఇలా కాదు. అసలు నిండు కాదు, వీడిని రణ పెంకిలా పెంచిన వీడి తల్లి నానాలి. పిలువ బయటికి, పిలవండి ఆవిడ బయటికి ఏ? పిలవండి. అది కూడా వచ్చి కాస్త గడ్డి పెడితే గానీ మీరు అందరూ వెళ్ళరా? వెళ్ళండి. ఎల్లం ఇదిగో ఆడిని మా ఎదురుగుంటా టంగు మనకు దెబ్బైనా కొడితేనే గాని మేము వెళ్ళం. దెబ్బన్న కొట్టండి. అది. బాబు వెళ్ళరా? వెళ్ళం. వెళ్ళరా? వెళ్ళం. మామూలుగా ఎందుకు వస్తారురా? ఇప్పుడు లేకపోతే నా కొడుకున రాలగాయి, నా కొడుకున రణపెంకి. మీ కొడుకు మంచోడు అయితే నా కొడుకు కూడా మంచోడే. మీ కొడుకు బంగారం అయితే నా కొడుకు కూడా బంగారమే. మీ కొడుకు వరాల పంట అయితే నా కొడుకు కూడా వరాల పంటే. మీ కొడుకు అయితే నా కొడుకు కూడా నాకు కొడుకే. అరే, కొడుకు ఎవరికైనా కొడుకే కదా, పిల్లోడు ఎవరికైనా పిల్లోడే కదా. నీకైనా నాకైనా కొడుకేగా. నాకు తెలుసు, వీడు మీ కొడుకే. అది కాదు వెంకటలక్ష్మి. నాకు లవ్ మ్యారేజ్ అంటే ఇష్టం లేదు. అయినా కమిట్ అయ్యాను, తప్పు నాదే. ఇక జన్మలో మీ దగ్గర రాను. వెంకటలక్ష్మి ఆగు. లక్ష్మి చిలకడుతుంది. లక్ష్మి నాకు ఆగు. కావాల్సిందే. నేను చెప్పేది లక్ష్మి కాదు. లక్ష్మి అభిపి మంచోడు పాపం. ఎందుకు డాడీ దాంతో సిగ్గు లేకుండా? పో పో పో. డాడీ మన ఇంటికి ఏ, వెళ్దాం. ఊరే. అయ్యో, వెంకటలక్ష్మి ఆగు. అబ్బో, వరుణా కొడక. స్పెషల్ బ్రాంచ్. స్పెషల్ బ్రాంచ్ నాతో పనేంటి? బాచి నువ్వేనా? యా, ఫ్రమ్ లండన్. పార్వతి తెలుసా? పార్వత? ఏ పార్వతి? ఏయ్, ఎంతమంది పార్వతులు తెలుసా నీకు? ఒకతే. మరి పార్వతి అంటే ఎవరంటావేంటి? ఒరేయ్, పార్వతికి నీకు ఎఫ్ఐఆర్ ఉందా? ఏయ్! పార్వతికి కడుపు వచ్చింది తెలుసా నీకు? చెప్పా. ఆ పార్వతి కొడుకుని కన్నా తెలుసా నీకు? No, she removed it. కడుపు తీయించేసింది. నాకు ఫోన్ లో చెప్పింది. అది మేం చేయించిన ఫోన్. పార్వతి కొడుకుని కంది వాడే పీడు. నన్ను నానా తిప్పలు పెడుతున్నాడు. తీసుకెళ్ళు. మై సన్? అవును బే. ఓకే ఓకే. హాయ్ బేబీ, మై సన్. ఎంత ముద్దొస్తున్నావు కన్నా. ఇదే నీకు నా దగ్గర ఉంది, ఒరిజినల్ లేదురా. నేను కాస్తాను డాడీ, ఒరిజినల్ నా దగ్గర ఉంది. అమ్మ తగలరా. ఏయ్, మాట్లాడారు. రా, రా, రా. త్వరగా రా, పరిగెత్తు. ఏయ్, నీ వల్ల కాదు. ఎక్కడికి చూపెడతావు నువ్వు? ఆగా. రేయ్, రేయ్, షూట్ చేయగా. ఆగో, నేను పోతాను. ఆగో, రేయ్. తప్పు నేను షూట్ చేస్తాను. ఏంటో నువ్వు షూట్ చేసేది నా తలకాయ. నువ్వు బలేవాడి రా. వాడు పారిపోతే పారిపోయాడు. రోడ్డు మీద వీడి ఫైరింగ్ లేండి సార్. రంగు ఒకటే అనుకున్నాను, బుద్ధులు కూడా మీవే వచ్చాయి. ఈ వయసులోనే దుమ్ము రేగొడుతున్నాడంటే రేపొద్దున మిమ్మల్ని మించిన ఆఫీసర్ అవుతాడు, తండ్రిని మించిన తనయుడు అవుతాడు. ఎందుకు సార్ కొట్టారు? ఎందుకు?
పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు కాదు త్వర. నరులు ఆ పుత్రుని కనుగొని హార్లిక్స్ పట్టిందండి సార్, మర్చిపోకండి ప్లీజ్. ఎన్ని ప్రాబ్లమ్స్ రా నాకు. ముందు మీ అమ్మ ఎక్కడుందో కనిపెట్టాలి, బాచి 2 గంట పట్టుకోవాలి. అసలు ఆ వెంకటలక్ష్మి మిస్అండర్స్టాండ్ చేసుకుంది, దాన్ని కన్విన్స్ చేసుకోవాలి. వీడేమో ఆవురెవరంటూ చూస్తున్నాడు, వీడికి మాత్రం బత్తాయిలు ఎంతయ్యా? 35 రూపీస్ అండి. 35 రూపీసా? పక్క బస్తీలు ఎంత తెలుసా నీకు? రేటుదే ఉందిలే మేడం. సర్లే. కాయలు కొనుక్కుంటుంది పాప. అరే ఏంటి ఏంటండి ఇది? ఒక్క సింగల్. ప్లీజ్ గెట్ అవుట్, గెట్ అవుట్. నీ కాలు పట్టుకుంటాను. అరే అరే ఏంటండి ఇది? నాకు పోలీసులు తెలుసా మీకు? నాకు హోమ్ గార్డ్ తెలుసండి. ఒక సింగల్. యు నో బాచి స్పెషల్ బ్రాంచ్. హీస్ మై బాయ్ ఫ్రెండ్. తెలుసా? అయితే వచ్చి ఒక సింగల్ కదా మిమ్మల్ని రా, అడిగి. ఇక్కడే ఇల్లు, అక్కడికే వెళ్తున్నాను. రా, ఇరగొడతాడు. ఇంకా లైఫ్ లో సింగిల్ అని ఎవరిని అడగవు. రా నైనా, రా, ఇక్కడే ఇల్లు బాబు. దగ్గర అంటారు కదా మీరు అలానే. రా బాబు. సింగల్ రేపడతాను, మిమ్మల్ని వదిలేదు. అబ్బో అబ్బో, పక్క గుట్టలు కూడా ఉతుకుతున్నారు అనమాట. ఎంత శ్రద్ధ! అదే పరే పెట్టే ఇంత ఇదైపోతారా? నాకు తెలుసు వాడు మీ కొడుకే. ఏమండి, పొద్దుకొని కొట్టాలంటేనే బాధపడే తన్ను మోసం చేయడానికి మీ మనసులో వచ్చిందండి. ఎలా వచ్చింది? ఇది బట్ట. నీకు ఇదివరకే చెప్పాను, వాడికి నాకు ఏ సంబంధం లేదు. నువ్వు ఇలా సొల్లు గొడవలు పెట్టుకుంటే నా వల్ల కాదు. ఈ పిచ్చిదానికి ఎలా నచ్చ చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఏంటి, నేను పిచ్చిదానా? షు, బాబు పడుకున్నాడు. నేను పిచ్చిదానా? ఆహా, నేనే పిచ్చిదాని లవర్ని. అలా రండి దారికి. ఇది నాకు అర్థం కాదు. అబ్బే, డన్ డన్ డడా డా డన్ 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 డడా డన్ డన్ డన్. ఆ పైప్ ఏంటండి? ఎందుకు ఎక్కడుందని అడక్కో. రా డడా డన్ డన్ డన్. అబ్బిబి, పెళ్లి కానమ్మాయి పరాయి మగోడింటికి వస్తే మా దుబాయ్ లో తప్పు. దుబాయ్ లోనే కాదు నాన్న, ఇండియాలో కూడా తప్పే. అంటే నేను తప్పుడుదానా? అయిపోయాను. తండ్రి కొడుకు కలిసి ఇంత మాట అంటారా? రే నువ్వు పడుకోరా. కథ చెప్తే పడుకుంటాను. కథ అసలు వీడి బాబు ఎవడనేది ఒక కథ. వీడి బాబులాగా నేను కథ చెప్పాలి. అనగా 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 అమ్మ ఒక మగవాడితో స్పెషల్ బ్రాంచ్ లో పనిచేస్తుందంట. కర్మగాలి ఒక ఆడవాడితో లవ్ లో పడిందంట. మిస్ ఉడతేమో మిస్టర్ ఉడతని మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూనే ఉందంట. అదేం కాదమ్మా, ఈ ఆడవాడితో చాలా మంచిది, కానీ మగవాడితోనే మనం నమ్మలేకపోతున్నాం. ఈ మధ్యన ఆడవడతకి అదే పనిగా పనే అదిగా మగవడతని అనుమానించడం అలవాటైపోయిందంట. ఆడవడత ఎప్పుడు నవ్వుతున్నా అని మగవడత చూస్తుందంట. నవ్విందంట. 2 వడతలు వేడికిపోయినాయి అంట. ముద్దు పెట్టేసుకుంటా అమ్మా సుక్కు సుమా సుర్రవుద్ది. కొళ్ళు బట్టాని. ఏంటే రాత్రంతా మెలుకుని ఒక నిర్ణయానికి వచ్చానండి. ఏంటండి అది? మన చిరంజీవి లేడు, ఇట్టు చిరంజీవి, అట్టు అమితాబ్ బచ్చన్, వీళ్ళిద్దరిని పెట్టి జపాన్ భాషలు సినిమా తీద్దామని. ఆహా, దేశంగా దేశం, భాషగాని భాష సంకరాకిపోతాం. పోనీ మన హుసేన్ సాగర్ ని ఫుల్గా పూర్తి చేసి ప్లాట్లు కట్టేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని. అది పూర్తి చేయాలి, తమను మునిగిపోతారండి. బుద్ధుడే మునిగిపోయాడు. నువ్వు ఎంత ఏమన్నారండి? ఏం లేదండి, నాకు 2 పిల్లలండి. వాళ్ళిద్దరిని మొన్ననే కాన్వెంట్ లో చేర్చానండి. వాళ్ళకి పుస్తకాలు కొనడానికి నా ఇల్లు అమ్మేద్దాం అనుకుంటున్నానండి. అమ్మొద్దండి, అది ఎంత కావాలో చెప్పండి, నేను ఇస్తాను. ఎంతండి? ఓ 25 lakhs. అంత ఇచ్చుకోలేవండి మేము. ఓ ఓ ఓ ఓ పాతికలు చెప్తానండి. అంతే చేస్తామండి. పాపం పాపం కట్టంలో ఉన్నాడు. 25 లక్షలకి ఎన్ని ఉన్నానండి? సార్, సోషల్ వెల్ఫేర్ వాళ్ళు విరాళం కోసం వచ్చారండి. రమ్మనండి, చెక్కలు ఇస్తాను, రమ్మనండి. ఏంటే కత్తబాబు గారు వెళ్ళిపోతున్నారంటే మీకేం వద్దా? మాకేం వద్దండి, మీ షెడ్డి సేఫ్ గా ఉంటే సార్. ఇంకా రాయ్ 50 crores. ఇలా చెక్కుల మీద ఆటోగ్రాఫ్లు ఇచ్చుకుంటూ పోతే 50 కోట్లు హూస్ కాకి అయిపోతా. కంట్రోల్ చేయాలండి. చెయ్యాలరా, లేకపోతే వీడు చలివేంద్రంలో మధ్యలో పనిచేస్తుంటాడు, మన కొండలే మిగులుతాయి. బాబు బాబు ధర్మం చేయండి బాబు. తమర కోసమే కదా బాబు రోజు ఇలా కాయిన్ మెయింటైన్ చేస్తున్నాను. అప్పుడే ఆ ఏం చేసి ఉంటే దరిద్రం వదిలిపోయి ఉండేది. కవస గింజలు పెంచడం కాదు, మెదడు ఉండాలి. ఇగో ఆడి మీద బాబు ఇలా చూపిస్తారేంటండి? నిదానంగా ఆలోచించి ఏం చేయాలో చెప్పండి. ఇక్కడ చేసేది ఏముంది, ఎక్కడ కొట్టేయడమే. అంతేలేండి. టికెట్ ఎలా కొట్టాలి? నైట్కి వెళ్ళి అటాక్ చేయండి. ఇంట్లో ఒక్కడే ఉంటాడు, ఏం భయం లేదు. మరి సెక్యూరిటీ? అదొక సెక్యూరిటీ. మొత్తం చీప్ లిక్కర్ బ్యాచ్. వాటర్ బాటిల్ చేతికిస్తే కోడి కూర్చేదాకా లేవరం. ఎంతకీ ఆ టికెట్ ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? డ్రాయర్ లో. ఆ డ్రాయర్ తాళాలు ఏడున్నాయి? డ్రాయర్ అంటే టేబుల్ డ్రాయర్ కాదురా, కట్ డ్రాయర్. చెడ్డి వెళ్ళడే. For more updates, like, comment,
subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.